వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మాజీ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అరెస్టును నిరసిస్తూ చాలామంది రోడ్డుకెక్కారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయాలని, ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తును నాశనం చేయాలని కూటమి ప్రభుత్వం ఇలా చేస్తోందని అంటున్నారు. అక్రమ కేసులతో తమ నాయకుడు చెవిరెడ్డిని, ఆయన బిడ్డ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని వేధింపులకు గురి చేయడం దుర్మార్గం. అక్రమ అరెస్టులతో చెవిరెడ్డిని భయపెట్టలేరని సూచించినటువంటి స్థానిక పార్టీ నేతలు కూటమి ప్రభుత్వం కుట్రలతో చెవిరెడ్డి కుటుంబాన్ని జైలు పాలు చేయాలని చూస్తోంది. చంద్రగిరి నియోజకవర్గంలో భయానక వాతావరణం కలిగించాలని ఇంతకు తెగించారు అని, జగనన్న సైనికుల్ని భయపెట్టాలని చూస్తే భయపడేవారు ఎవరు లేరు అంటున్నారు ఆ నేతలు. చెవిరెడ్డి అక్రమ అరెస్టుపై చంద్రగిరి ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారని, ఆ కన్నీటిలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పక్కకు పెట్టి కక్ష సాధింపులకు పాల్పడుతోంది అని విమర్శ చేస్తున్నారు. పోలీసులు సైతం తప్పుల మీద తప్పులు చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడలేదని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలై కూటమి ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని హెచ్చరిక జారీ చేస్తున్నారు. చెవిరెడ్డి బయటకు వచ్చేంత వరకు పోరాటం ఆగదని, ఆయన చేసిన మంచిని ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారని స్పష్టం చేశారు. ఎర్రావారిపాలెం మండల కేంద్రంలోని పెద్ద ఎత్తున గుమికూడి ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు పార్టీ నేతలు, కార్యకర్తలు.